హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు బాలింతలు తినే బెండకాయ ఫ్రై ఎలా చేసుకుంటారో చూపిస్తాను, ఓకేనా? మామూలుగా యూట్యూబ్లో చూస్తుంటే అన్నీ తినేస్తున్నారు బాలింతలు. మా సైడ్ అయితే ఏజెన్సీ కదా, అస్సలు తిన్నవారు, ఏది కూడా తిన్నవారు అనమాట. నెల వరకు అయితే ఏమీ తిన్నవారు అనమాట. జీలకర్ర కూర, గసగసాల కూర అవే తినమంటారు. నాకైతే 2 నెలలు వచ్చింది కదా, అందుకని చెప్పేసి బెండకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్ అవైతే తినొచ్చు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి అవే వండుకుంటున్నాను నేను. అంటే పెద్దోళ్ళు తెలుసు ఫ్రెండ్స్, మాది ఏజెన్సీ కనుక మాకు అసలు తిన్నవారు ఏది కూడా. ఆడపిల్ల పుడితే గమ్మున అరిగిపోద్ది, మగపిల్లలు పుడితే గమ్మున అరగదు అంటారు పిల్లలకి. అందుకని చెప్పేసి ఏది పడితే అది పెట్టరు. నేనైతే ఒంటిపూట భోజనం అంటే మధ్యాహ్నం భోజనమే చేసేదాన్ని. 4 రోజుల వరకు నైట్ పూట భోజనం చేసేదాన్ని కాదు. అంటే పిల్లలకి గమ్మున అరగదు అని చెప్పేసి పెట్టరనమాట. సగం మంది 21 రోజుకి పెడతారు, సగం మంది 4 రోజుల నుంచి పెడతారు. పాపకి అంటే పాలు పెట్టిన తర్వాత భుజం మీద వేసుకున్నా సరే కక్కేసుకుంటుంది. అందుకని చెప్పేసి నా పాలు, డబ్బా పాలు కూడా పట్టమని చెప్పారు డాక్టర్ గారు. అందుకని చెప్పేసి డబ్బా పాలు, నా పాలు కూడా పడుతున్నాను. ముక్కులోంచి కూడా వచ్చేస్తున్నాయి, అందుకని చెప్పేసి బాగోట్లేదు పాప కొంచెం. నేను యూట్యూబ్లో చూస్తుంటే అన్ని కూరగాయలు తినేవచ్చు, అన్నీ తినేవచ్చు అని చెప్తున్నారు. డాక్టర్లు కూడా అలాగే చెప్తున్నారు, పత్యం చేయకుండా అమ్మ అన్నీ తినండి అని, మీరు తింటేనే పిల్లలు బాగుంటారు అని. కానీ మాది ఏజెన్సీ కనుక అలా పెట్టరు. అంటే ఏజెన్సీ అని కాదు, ఎక్కడైనా అలా పెట్టకూడదు కూడా. ఎందుకంటే పిల్లలు కూడా కొంచెం వాళ్ళ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అని మాత్రం అన్నీ తినేయకండి. కొన్ని తినొచ్చు, తినకూడదని కాదు. అవి కూడా మనం చూసుకొని తింటే సరిపోద్ది. చాలామంది 3 నెలల వరకు చల్ల నీళ్ళు చేలు పెట్టకండి అని చెప్తారు కదా. మాకైతే ఏజెన్సీ కదా, నాటు మందు వేసుకుంటాం అనమాట. అంటే చెక్కతో తయారు చేసిన మందు. ఆ మందు వేసుకుంటే మాకు చల్లనీటిలో చేలు పెట్టినా ఏమవుదు. ఆ మందు ఎలా ఉంటుందో మీకు వీడియో పెడతాను, ఓకేనా? ఆ మందు తాగితే చాలా మంచిదని చెప్పేసి మా ఏజెన్సీలో కంపల్సరీగా అది ఇస్తారనమాట. అంటే 11 రోజులు స్నానం చేపిస్తారు కదా, ఆ స్నానం చేయించిన రోజు ఇస్తారనమాట. సూదుకులు అంటారు కదా, అవి వచ్చేస్తాయి అనమాట. అంటే కాళ్ళు మంటలు, చేతుల మంటలు అవి వచ్చేస్తాయంట. సూదులతో పొడిచినట్టు కాళ్ళలోని అనిపిస్తుందంట. చాలా జాగ్రత్తగా ఉండాలి బాలింతలు మాత్రం. మా ఏజెన్సీలో మంది వేసుకుంటారు కనుక చల్లనీళ్ళు చేరి పెట్టేస్తారు. సగం మంది అయితే డెలివరీ అయిన 3 రోజులకే అన్ని పనులు చేసుకుంటారు. మరి ఎవరు లేని వాళ్ళు ఏం చేసుకుంటారు ఫ్రెండ్స్? తప్పుతుందా? కొంచెం మందికి తప్పదు కదా. ఎవరు లేని వాళ్ళకి దేవుడి దిక్కు అంటారు కదా, అలాగా. నేను యూట్యూబ్లో చూస్తుంటే కారం గట్ట వేసుకొని వండేసుకుంటున్నారు. మా సైడ్ అయితే కారం గట్ట తిన్నవారు అసలు. మాకు ఓన్లీ మిరపకాయలే, అవి కూడా ఎండు మిరపకాయలే, పచ్చిమిరపకాయ తినకూడదు. కానీ నేను యూట్యూబ్లో చూస్తుంటే అన్నీ తినేస్తున్నారు. నేను డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి మా అమ్మ వాళ్ళ ఊర్లో సిగ్నల్ సరిగ్గా పడదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఒక 2 మినిట్స్ వీడియో అప్లోడ్ చేయడానికి మినిమం హాఫ్ డే పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి అస్సలు నెట్వర్క్ అవ్వట్లేదు. మా అక్కలు మేడ మీదకి పట్టుకెళ్తే అవుద్ది, కానీ నేను మేడ మీదకి వెళ్ళకూడదు కదా, మెట్లు ఎక్కకూడదు కదా అని చెప్పేసి వెళ్ళట్లేదు. ఇంకా వంట విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర అవి 3 అనమాట. ఇంకేమి వేయకూడదు. పసుపు. బెండకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా ఏజెన్సీలో మందులు గట్టి ఎక్కువ వేయరు అనమాట. చాలామంది మందులు వేయరు అసలు, మందులు వేయకుండా పండిస్తారు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఏమేమి తింటున్నానో అన్ని వీడియోలు తీసి పెడతాను ఫ్రెండ్స్, చూడండి. కంపల్సరీగా నా వీడియో సపోర్ట్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు మాత్రం వేసుకున్నాను. హెల్త్కి చాలా మంచిది కదా, కొంచెం ఎక్కువ తిన్నా తప్పలేదని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఫ్రైలో ఎప్పుడే. నేను బాలింతలు ఎలాంటి కర్రీస్ తినొచ్చో అన్ని వీడియోలు తీసి పెడతా ఉంటాను, సపోర్ట్ చేయండి, ఓకేనా? మా అమ్మ వాళ్ళ ఊరిలో నెట్వర్క్ అవ్వక నేను వీడియోలు పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒక వీడియో అప్లోడ్ అవ్వడానికి ఒక హాఫ్ డే టైం పడుతుంది కదా అని చెప్పి నేను వీడియోలు సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. మా ఇంటికి వెళ్ళిపోతే వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా లైక్ చేయండి, ఓకేనా? చూస్తున్నాక ఫ్రై ఎంత బాగుందో అలా కలుపుతూనే ఉంటాను ఫ్రై అయిన వరకు. ఇంకా ఫైనల్గా తినేయడానికి కూర్చునిపోయాను. టైం మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేయండి, ఎందుకంటే మనం మాత్రం టయానికి కంపల్సరీగా తినాలి. బాలింతలు మాత్రం 12 గంటలు టైం పెట్టుకున్నామంటే 12, 12:30 లోపు తినేవచ్చు. కర్రీ మాత్రం సూపర్ కుదిరింది. ఇలా సింపుల్గా చేసుకునే కర్రీసే బాగుంటాయి. నాకు బాలింతల కూరల్లో బాగా నచ్చింది మటన్ కైమా అనమాట.
గేమ అంటారు కదా, మీ సైడ్ గేమ అంటారు, మేమైతే కైమా అంటాం. మీరు కేమా అంటారా కైమా అంటారా కామెంట్ చేయండి, ఓకేనా. కైమా కూడా ఎలా వండుకుంటారో వీడియో తీసి పెడతాను. అన్ని వంటలు నేను ఏమేమి వంటలు తింటున్నానో అవన్నీ వీడియో తీసి పెడతా ఉంటాను. తల్లి అన్నం బాగా తింటేనే పిల్లకి పాలు బాగా వస్తాయని అంటారు. నేను కోపానికి ఒక్కరోజు అన్నం మానేసాను, ఒక పూట మానేస్తే పాలు చాలా మట్టుకు తగ్గిపోయాయి. దయచేసి ఆ పొరపాటు మాత్రం అస్సలు చేయకండి. నేను మా అమ్మ మీద కోపానికి నేను అన్నం తినలేదనమాట, అలిగేసి ఒక పూట తినలేదంతే. ఈవినింగ్ కల్లా పాలు సరిగా రాలేదు నాకు. దయచేసి ఫుడ్ బాగా తీసుకోండి. మీరు ఎంత ఎక్కువ తింటే పిల్లలకి అంత బలం వస్తుంది. పిల్లలు పాలు బాగా తాగుతాను కదా బలం ఉంటుంది, ఓకేనా. సగం మంది అయితే అన్నం కూడా ఎక్కువ తినొద్దని చెప్తారు బాలింతలకి, అంటే ఒళ్ళు ఆరాలి అని చెప్పేసి. ఏమో అదైతే నాకు ఇప్పటివరకు మా అక్క నేను చెప్పలేదు, బాగా తిను అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే నాకు చేతులు కాళ్ళు అదురులో వచ్చేసాయి అనమాట, వణుకులో వచ్చేసింది. నేను డాక్టర్ గారికి అడిగితే నేను ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదమ్మా అని చెప్పేసి అన్నారు. నేను అప్పటి నుంచి కొంచెం అన్నం ఎగస్ట్రా తింటున్నాను అనమాట. నీళ్ళు మాత్రం వేడివేడిగా, నేను ఫస్ట్లోనైతే నాకు తెలియక వేడి నీళ్ళు చల్లారిపోయిన తర్వాత తాగేదాన్ని, కానీ గోరువెచ్చగా తాగాలని చెప్పేసి చాలామంది చెప్పారు. అప్పటి నుంచి నేను కొంచెం అప్పటికప్పుడు మరగబెట్టుకొని కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తాగేస్తున్నాను. హాస్పిటల్లోనైతే ఇంకా మనకి వేడి నీళ్ళు దొరకవు కదా ఫ్రెండ్స్, అక్కడ దొరుకుతాయి, కాకపోతే కొనుక్కోవాలి. తెచ్చి కొంచెంసేపటికే చల్లగా అయిపోతాయి కదా, ప్రతిసారి కొని తేడానికి అవ్వదు కదా. మా అక్కలు అయితే కొనుక్కొచ్చేవారు, చల్లగా అయిపోయి ఆ నీళ్ళు తాగేసేదాన్ని. తాగిస్తే మాత్రం గుట్లు అయితే నీరు పట్టేసి ఇలాగ నీరు కారిపోయి గుట్ల దగ్గర అయితే నాకైతే ఆపరేషన్ కదా. మీకేమన్నా ఆపరేషన్ కోసం డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ బాలింతల కర్రీస్ కోసం కూడా చెప్పండి, కామెంట్ చేయండి, చెప్తాను నేను, ఓకేనా. చాలామంది ఉప్మాలు గట్రా తినేస్తున్నారు, అవన్నీ తినకూడదు అనమాట. అంటే బేబీగా అరగదని చెప్పేసి అంటారు, వేడి చేసేస్తుంది ఇదని చెప్తారు. ఓకే అండి, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. మీ లైక్ చాలా బూస్టప్గా ఉంటుంది నాకు. నెక్స్ట్ వీడియో ఎనర్జీగా చేస్తాను, ఓకేనా. కామెంట్ మాత్రం తెలుగులోనే చేయండి, ఎందుకంటే నేను చదువుకోలేదు. మీరు ఇంగ్లీష్లో పెడితే నాకు అర్థం కాదు. తెలుగులో కామెంట్ చేయండి, ఓకే అండి, బాయ్.